తప్పకుండా ఈరోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది. నా మనసుకి తోచిన విధంగా ఇక్కడ నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను. ఇది వాస్తవం. నువ్వు ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు, నేను చెప్పింది విను. రాధాకృష్ణ చెప్తున్నాడు, సరేనా? లేదు, ఈనాడు కిరణ్ చెప్తున్నాడు, సరేనా? ఎందుకు అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం. నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు, నేను చెప్తా. మార్స్ కానీ లేకుంటే చంద్రమండలంలో కానీ చేయకూడదు. అది ఏదన్నా రాజకీయాలకు సంబంధించిందా? విశాఖపట్నంలో మీపైన ఆరోపణలు చేసి మీపైన కొంతమంది ఆరోపణలు చేసిన సందర్భంలో మీరు ఒంటరిగా ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడంగా చెప్పారు. కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు ఒక్కరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా? నాటి సందర్భం నుంచి కూడా మీకు కొంత అసంతృప్తి ఉన్నట్టు అనిపించింది. మీకా? డెఫినెట్లీ మీకందరికీ అనిపించిందా? సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు రాజీనామా చేసినట్టే సజ్జల ఉన్నాడు, సజ్జల చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున ఏది మళ్ళీ చెప్పండి. సోషల్ మీడియాలో మళ్ళీ విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు, ఏ ఒక్కరూ తగ్గించలేరు. నా కెపాసిటీస్ నాకుంటాయి. కానీ నువ్వేమన్నా తగ్గించగలవా? రాధాకృష్ణ ఏమన్నా తగ్గించగలడా? తగ్గించలేడు కదా. నా కెపాసిటీ నా సామర్థ్యం ఏందని అనేది నాకు తెలుస్తుంది. దాన్ని కృష్ణ అంచనా వేయలేడు, ఇంకొకరు అంచనా వేయలేడు. నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను, లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను. ఈ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు. ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు అని అంటున్నాడు కదా, ఇవన్నీ కూడా నిజాలే. ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, గతంలో కూడా అబద్ధం చెప్పలేదు. ఒకటి క్లారిటీగా అడుగుతాను, చెప్పండి. ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా? అట్లా అంటే మళ్ళీ ఇప్పటి వరకు మీరు చెప్పిన ఏదైనా కూడా ఒకటి క్లారిటీ. సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా, కూటమికి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గలం ఇప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అన్నది పార్టీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని సాక్షిలో రాశారు. ఎప్పుడు రాశారు? ఈరోజు. నేను ఇప్పుడే చెప్పాను. వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు. అది కూటమికి వెళుతుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేమి తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. దీనిలో బెనిఫిషియరీ ఎవరన్నానంటే కూటమే. అది వాళ్ళకే వదిలేస్తున్నాను. ఏం చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? నా ఓన్లీ రిక్వెస్ట్ ఏందనంటే, నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు, ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించి అయినా అది రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను. ఇది మీరు సాక్షిలో రాసింది 100% కరెక్ట్. దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా? చెప్పండి. అదైనా కూడా నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో. జగన్ గారు నా శ్రేయోభిలాషి. ఆ కుటుంబంతో నాకు 4 దశాబ్దాల సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా. కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది. ఈరోజు కాదు, చెన్నై రోజుల నుంచి ఉంది. ఇక ప్రత్యర్థి అంటున్నారు. దేంట్లో ప్రత్యర్థి? వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే. నాకు ఒక క్లారిటీ ఉంది. దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను? రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను, వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏం ఉండదే.
ప్రొఫెషనే, వ్యక్తిగతం వ్యక్తిగతమే. సార్ 9 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, సంతృప్తిగా ఉందా మీ రాజకీయ జీవితం? ఇప్పుడు ఏం బాధ లేదా ఈ రాజకీయాలు నుంచి తప్పుకోవడం? ఇప్పుడు నేను మీ ముందేదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నానా? నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను, మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా. నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది. నేను అబద్ధం చెప్పను, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది, కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కలిగిస్తుంది. కాబట్టి న్యాయం చేసేటటువంటి మరొక వ్యక్తికి ఈ పదవి దక్కాలని నేను కోరుకుంటాను. అది ఎవరైనా కావచ్చు. బాగా మిస్ అయిపోతుంటారు సార్, మీరు ఛాలెంజ్లు చేయటం, తర్వాత మీరు ప్రచారం చేయటం, ఇవన్నీ నేను ఛాలెంజ్ చేసినంతా కూడా నేను చేసి చూపిస్తా. ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను. ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు, ఎవరు ఉమనైజర్ అనేటటువంటిది మీకు తెలుసు. దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. కేవీ రావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను, కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అని. ఈరోజు చెప్తా ఉన్నా, కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అని. ఇంక కేసులు కొనసాగుతాయిలేండి, మీకు ఉంటాయి వాళ్ళకి. కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా. సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను 9 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను. 22-23 కేసులు ఉన్నాయి. భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు, భవిష్యత్తులో కూడా రాదు. థ్యాంక్ యూ. Sir, in English also, if you can tell us, you have come here. You ask me questions, I'll tell So you. you've come to submit the resignation. No, here only. You've come to submit your resignation. You announced that you are quitting politics. So what is the reason and what made you take this decision? I have submitted my resignation and the Honorable Chairman Rajya Sabha has accepted my resignation, and he asked me specifically what are the reason, whether it is voluntary or is there any coercion or undue influence. I have explained to Honorable Chairman that my resignation is voluntary, spontaneous, and there is no coercion, pressure or no undue influence, and it is only because of personal reasons I have submitted my resignation. I have requested the Honorable Chairman to kindly accept it, and he obliged my accept, and he has accepted the resignation. Did you speak to Mr. Jagan Mohan Reddy before taking this Yes, decision? I have spoken to my Honorable Party President Sri Jagan Mohan Reddy Garu yesterday, and I have explained him in detail the reasons why I have taken the decision to quit the politics, and he has advised me not to do so. Despite the fact that he has asked me not to do so, I have continued with my decision, and I have submitted my resignation, and I will be quitting the politics. But will you still be in some ways trying to help with your the education that you have? You will try to help the party or continue doing? My interest is agriculture and giving guest lectures in various universities, and with the limited knowledge what I have in different fields, because I am a chartered accountant by profession and I worked for the capital markets, and I was at one time I was also member of National Stock Exchange. I wrote the exam and I passed the interview. I have wide experience in capital markets, and I have a reasonably good experience in the parliament and the parliamentary procedures and constitutional aspects, and with the limited knowledge what I have obtained in my 67 years of life, I would like to share it with others, because obtaining knowledge is one thing and giving knowledge to others is also very equally important. Therefore, I'll try to spend my time in imparting the knowledge what I have
to the other students and others. But sir, you could have waited for your tenure to get over. Why this decision so abruptly, like not anyone knowing? See, I have already explained to you that on account of the personal reasons, I have submitted my resignation. I have sincerely felt that I am not in a position to do justice to the job what has been given to me by my honorable president, party president, and in the light of this background, I have submitted my resignation. Thank you very much. విజయసాయి రెడ్డి ఓటు ఎవరు భర్తీ చేయగలరు? గతంలో కూడా ఇప్పుడు మంత్రిలో ఉన్నారు, అదంతా కూడా వైసీపీకి పేరు, కానీ విజయసాయి రెడ్డి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? పార్టీలోనా రాజ్యసభలోనా? పార్టీలో నేను చెప్పాను కదా, నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ నుంచి వదిలిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ అన్నటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రేయస్సు, ఆయన యొక్క భవిష్యత్తు ముఖ్యమే కానీ సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యం కాదు. సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది వస్తారు, కానీ పార్టీ అధ్యక్షుడు, పార్టీని లీడ్ చేయగలిగినటువంటి వాడు, పార్టీ ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి. అందుకే ఆయన్ని బలపరిచేదానికి మనం అన్ని రకాలైనటువంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కేంద్రంతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తికి ఎవరు లేరు విజయసాయి రెడ్డి. వస్తారు. ఇప్పటికీ ఇలాగా 1950 సంవత్సరం నుంచి కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ అయినప్పటి నుంచి కూడా, అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది నాయకులు వెళ్ళారు. మనుషులు వస్తూ ఉంటారు, నాయకులు పోతూ ఉంటారు. కానీ ఈ ప్రాసెస్ అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నెన్స్ అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి, కానీ గవర్నెన్స్ అనేటటువంటిది కంటిన్యూస్. కానీ పార్టీకి మీరు అండగా నిలబడ్డారు, చీఫ్ లెఫ్టినెంట్గా ఉన్నారు. అసలు ఇప్పుడు మీరు పోవటం అంటే ఇక పార్టీ మొత్తం కూడా కుదేలైనట్టే అన్న ఒక భావన కూడా కలుగుతుంది. మీరే వెళ్ళిపోతే పార్టీ కార్యకర్తలు కూడా నిరుత్సాహానికి లోనై వాళ్ళు కూడా పార్టీని వీడే అవకాశం. నేను పార్టీలో ఉన్నప్పుడు 2014 సంవత్సరం ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా, నేను పార్టీ పగ్గాలు చేపట్టింది 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, ఇప్పటి వరకు నా సర్వశక్తులు కూడా పార్టీ కార్యకర్తల కోసం, ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో ఎవరైతే పార్టీలో ఆఫీస్కి వచ్చి ఏదైతే వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నెరవేర్చేందుకు, కార్యకర్తలను సంతోషపరిచేందుకు, కార్యకర్తలకు న్యాయం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డి నేను ప్రయత్నించాను. నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు పార్టీలో అటువంటి వాళ్ళు వస్తారు, ఉన్నారు కూడా. కాబట్టి నేను వెళ్ళినంత మాత్రాన ఏదో పార్టీ దెబ్బతింటుందని నేనైతే భావించట్లేదు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు సార్. మీరు గత లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పారు ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతాడని. నేను ఈరోజు రాజకీయాలు వదిలేసిన తర్వాత మా కృష్ణలాగా నేను ఏదో ఊహించి ఈరోజు నేను చెప్పలేను. అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీ కోరుకుంటుంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు మేము అధికారాన్ని రీటైన్ చేసుకోవాలనుకుంటారు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారు. అధికారంలోకి ఎవరు ఉండాలి, ఎవరిని తీసుకురావాలని అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కృష్ణ కాదు. విజయసాయి రెడ్డి గారు, మీరు గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. తర్వాత అది హత్య కేసుని విచారణ జరుగుతుంది. ఎప్పుడు అబద్ధాలనే చెప్పననే మీరు దేవుడి మీద ప్రమాణ పూర్తిగా వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారా, లేదు ఆయనది వేరే కారణంతో ఆ హత్య జరిగిందా? ఆ రోజు ఉదయం ఆయన మరణించినటువంటి రోజు మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చింది. నేను ఏ ఫోన్ కాల్ అయినా ఎత్తుకుంటా, అన్నోన్ కాల్ అయినా. నిన్నటి నుంచి ఫోన్ ఆపేశా, కృష్ణ గొడవ పడలేక. ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంది, గుండెపోటు ఏంది, ఆయన సన్నగా చాలా హెల్తీగా ఉంటారే అని ఇమ్మీడియట్గా పులివెందులకి ఫోన్ చేశాను.
చేసి అడిగాను నేను అవినాష్ రెడ్డి గారిని, అవినాష్ ఏం జరిగింది, ఇక్కడ విలేకరులు అడుగుతా ఉన్నారు ఏంది అని. నాకు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పారు. అదే నేను విలేకరులకు చెప్పాను. అంటే అవినాష్ నేను చెప్పారు మొత్తం మీద ఆ ఫోన్ అప్పుడు అందరూ కూడా బిజీగా ఉండి ఉంటారు. మొత్తం మీద నేను ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే నేను విలేకరులతో షేర్ చేసుకున్నానే కానీ అవినాష్ రెడ్డి మీకు చెప్పాడా గుండెపోటు? నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం. ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం, పక్కన ఎవరికో. ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం. అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం. మీరు అవినాష్ రెడ్డితో నిర్ధారించుకోలేదు. అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు, ఆ విషయం నాకు తెలుస్తూ ఉంది, మీకు తెలుసు. నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని అంటే అక్కడే ఉండుంటాడు. మీరేదో దర్యాప్తు చేసినట్టో లేకుంటే పోలీస్ క్వశ్చన్ లాగా మీరు చేయడం అనేటటువంటిది కాదు. కానీ మీరు ఒక విలేకరుగానే మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చిన్న లాస్ట్ ఒక ప్రశ్న సార్. నేను 2014 నుంచి మిమ్మల్ని చూస్తున్నా, మీరు ఒంటరిగా అటు రాజ్యసభలో కావచ్చు, పార్లమెంటు అవుట్ సైడ్ కావచ్చు, పార్టీ కోసం ఎంతో చేశారు కదా. అప్పుడు ఎప్పుడు కూడా అధికారం లేదు, ఎన్నడూ కూడా మీరు అన్ని కార్యక్రమాలు నిర్వహించరు వితౌట్ అధికారం లేనప్పుడు కూడా. కానీ ఇవాళ ఎందుకు నేను నిర్వహించలేకపోతున్నా, నా ప్లేస్లో వేరే వాళ్ళు అయితే బాగుంటుందని ఇప్పుడు ఎందుకు కంక్లూడెన్కి వచ్చారు ఇన్నేళ్ళ 9 ఏళ్ళ ప్రయాణంలో? ఇప్పుడే చెప్పాను కదా, అబద్ధాలు చెప్పలేనని. అబద్ధాలు చెప్పలేనప్పుడు తప్పుకోవాలి. అబద్ధాలు చెప్పలేకపోతే నిజాలు దాచిపెట్టచ్చు సార్. అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి నన్ను శిక్షిస్తారు. అబద్ధాలు చెప్పమని ఎవరు చెప్పారు సార్ మిమ్మల్ని? నీలాంటి వాళ్ళు అసందర్భమైనటువంటి ప్రశ్నలు వేస్తే అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అవసరం ఏర్పడినప్పుడు అబద్ధాలు చెప్తే దేవుడు శిక్షిస్తాడు. అంటే పార్టీ చీఫ్ అట్లా మీకు అబద్ధాలు చెప్పమని చెబితే మీరు కృష్ణ చెప్పాడు కాబట్టి చెప్పాల్సి వేరే ఎవరో సార్. చెప్పారు. మీరు ఇంతవరకు ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామిని కానీ దేవుడిని కానీ తలుచుకోలేదు, ఈసారి తలుచుకుంటున్నారు. ఎప్పుడు కూడా నేను దేవుడిని తలుచుకుంటాను. కాన్ఫరెన్సెస్ లాస్ట్ ఈడీలో చెప్పండి, నేను ఒక్కటే చెప్పా, కేవీ రావుని తిరుమలకి రమ్మని చెప్పండి. వెంకటేశ్వర స్వామి ముందు నేను నిలబడతా, కేవీ రావుని నిలబెడమండి. ఆయన నా మీద చేసినటువంటి ఆరోపణలు కరెక్ట్ అని ఆ దేవుడి ముందు చెప్పమని చెప్పండి. నేను కూడా ప్రమాణం చేసి చెప్తాను దేవుడు నేను చేయలేదనని. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆ దేవుడు శిక్షిస్తాడని నేను చెప్పాను. గతంలో చాలాసార్లు కూడా ఇటువంటి సందర్భాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను. అందుకే మీకు సగం తెలిసి సగం తెలియని ప్రశ్నలు అడగొద్దు. మీరు ఏదైనా అడిగే ముందు అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకున్న తర్వాత మీరు ప్రశ్న అడగదు. తెలుసుకుందామని అడుగుతున్నాను. మా డాటర్ నా కూతుర్ని ఒక వ్యాపారంలో ఉండేటటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఇచ్చాను. ఆమెకి మ్యారేజ్ అయిన తర్వాత ఏ విషయంలో వాళ్ళ విషయాల్లో దేంట్లో కూడా నేను జోక్యం చేసుకోలేదు. ఎప్పుడైనా నేను పోతే వాళ్ళు కాఫీ ఇస్తారు, లేకుండా ఉంటే నా కూతురు మనవడు మనవరాలు మా ఇంటికి వస్తే హ్యాపీగా ఆ మూమెంట్ షేర్ చేసుకుంటామే. కానీ ఆమె రాజకీయాల్లో ఎంటర్ కావాలన్నా లేదు వ్యాపార రంగంలో స్థిరపడాలన్నా అన్నటువంటిది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, కానీ నేను నిర్ణయించేటటువంటి అంశం కాదు. థ్యాంక్ యూ. మీరు ఒక పని చేయండి, కాకినాడ సీపోర్ట్స్ గురించి కేవీ రావుని అడగండి, శరత్ చంద్రారెడ్డిని అడగండి, లేకుంటే విక్రాంత్ రెడ్డిని అడగండి. సాయిరెడ్డిని అడిగితే ఈ విషయంగా నేను చెప్పా, అబద్ధాలు చెప్పను అని. నేను నిజం చెప్తున్నాను, దాని గురించి నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. ఈరోజు రైట్ ఇటు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు తన పదవి రాజీనామా చేసిన లెటర్ కూడా మనం చూస్తున్నాము. అయితే జగన్ ఫారెన్ ట్రిప్లో ఉన్నారు, ఆయనతో ఫోన్లో మాట్లాడిన తరువాతనే నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన చెప్తున్నారు. జగన్ దీనికి సుముఖంగా లేకపోయినా కూడా తాను ఇంకా తన పదవికి న్యాయం చేయలేను కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే తన పదవికి తాను న్యాయం చేయలేకపోతున్నాను, అందుకే రాజీనామా చేస్తున్నానంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 11 సీట్లు మాత్రమే ఇటు వైసీపీ పార్టీకి ఉన్నందున ఇప్పుడు తాను రాజీనామా చేస్తున్న ఆ స్థానం
డెఫినెట్లీ ఇటు వైసీపీకి వెళ్ళదు. సో డెఫినెట్లీ కూటమి నేతల్లోనే ఎవరో ఒకళ్ళు తన స్థానాన్ని ఇది చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ తనకన్నా నాలెడ్జబుల్ అండ్ వర్దీ పర్సన్ని అక్కడ నియమిస్తే బాగుంటుంది, రాష్ట్రానికి దేశానికి కూడా మంచి జరుగుతుంది అంటూ కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా ఆయన జవాబిచ్చారు. ఇటు మీడియా ఛానల్ పెట్టే ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. అయితే తన కూతురు పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా మాట్లాడుతూ అది తనకి తెలియదు, తన కూతురి కుటుంబానికి సంబంధించిన విషయం అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయనకు తెలిసిన సమాచారం అప్పుడే చెప్పాను, ఇప్పటికీ కూడా నాకు తెలిసిన సమాచారం మాత్రమే చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు అది గుండెపోటు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. బులెటిన్లో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.